రేషన్ షాపుల నుంచి డీలర్లే యథేచ్ఛగా బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వైనం కడప జిల్లాలోనే ఎక్కువగా జరుగుతుంది. కలసపాడు మండలం కరణంవారిపల్లెలో డీలర్ చంద్రయ్య నెలకు 10 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. చనిపోయిన వారు, గ్రామాల్లో అందుబాటులో లేని వారి పేరుతో కూడా రేషన్ బియ్యాన్ని డ్రా చేసి అమ్ముకున్న వైనంపై జోరుగా విచారణ సాగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. అధికారులు మారారు, కానీ రేషన్ బియ్యం దందా మాత్రం మారడం లేదు. అడ్డగోలుగా కోట్లాది రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు బార్డర్ దాటించి విదేశాలకు ఎగుమతి చేసి అమ్ముకుంటున్నా కూడా ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూ ఉంది తప్ప దాన్ని అరికట్టలేని పరిస్థితి. గడిచిన 6 నెలలుగా చనిపోయిన వ్యక్తుల పేరుతో బియ్యం డ్రా చేసినారు అంటే ఇంకా రేషన్ డీలర్ అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మనతో పాటు దానిపైన మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కన్నంవారిపల్లిలో ఏం జరిగింది? చనిపోయిన వారికి 2024 సంవత్సరం నుంచి కూడా ఇట్లా డీలర్ ఇవ్వబోతున్నాడు. ప్రతిసారి కూడా ఇస్తా, మాకు అధికారం ఉంది, మమ్మల్ని ఏం చేస్తారని ఆ ఊహాతో కూడా నాకు అధికారం ఉంది, నన్ను ఏం చేస్తారని కూడా బెదిరించినా కూడా మమ్మల్ని మలాంటలను మీరేం చేస్తారని మేము ఈ రోజు పక్కా ప్రూఫ్లు చనిపోయిన వారి మొత్తం డిసెంబర్ నెలలో కానీ 2024 సంవత్సరం కానీ 2025 సంవత్సరం కానీ పక్కా ప్రూఫ్లతో సహా తీసుకొచ్చి మేము ఎంఆర్ఓ సార్ గారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మాకు న్యాయం జరిగేంత కూడా లేదు. ఏంటి తెలియకుండా ఆయన ఎట్లా తీసుకోగలుగుతున్నాడు బియ్యం? చనిపోయిన ఏళ్ళు పెట్టి చట్టం జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేదు, అది జల్లిపోతుంది. ఇది ఈ రోజుకి గడన వీళ్ళు మామూలుగా అయ్యారు. ఈ మోతాదులు బోతాలు అందరూ అంత అలకోలం చేసేసింది. దాని గురించి ఎన్నేళ్ళుగా జరుగుతుంటుందో ఇది? అది కనీసం ఒక 4 ఏళ్ళ పైన. 4 ఏళ్ళు ఇట్లే తింటా. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా చనిపోతే నెక్స్ట్ విడతలో రేషన్ కార్డులో వాళ్ళ పేరు తీసేస్తారుగా? తీసేయాలి. మామూలుగా మా కూతురికే పెళ్లి అయితే మళ్ళీ పెళ్లి అయిన 2 నెలలకు 3 నెలలకు పోతే కార్డు పోయినదని పేరు తీసేసినామని. ఇప్పుడు చచ్చిపోయిన ఎట్ట వస్తున్నాయని మేము ఆలోచన చేస్తాం. అదే జరిగేది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? ఆయన తీసేద్దామని, సస్పెండ్ చేయాలని. ఇది ఇక్కడ జరుగుతున్నట్టు వైనం. తనకు గిట్టని వారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళకు బియ్యం వేయడానికి ఆయన ఇబ్బంది పడతాడు. కానీ ఎవరెవరో చనిపోయిన వాళ్ళ పేర్లతో, ఊర్లో అందుబాటు లేని వాళ్ళ పేరుతో కూడా విఆర్ఓను, స్థానిక విఆర్ఏను అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో, మరోవైపు రాజకీయ నాయకుల అండదండలతో నడిపిస్తున్నటువంటి వ్యవహారం. ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న కరణంవారిపల్లె రేషన్ డీలర్ దందా మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. నిజానికి బియ్యము ఎవరైతే వచ్చి ఈ నెల తీసుకోలేదో ఆ బియ్యం అన్ని మళ్ళీ 15వ తేదీ నాటికి తిరిగి రిటర్న్ పంపించాలన్నది నిబంధన. అయితే వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ పేరుతో విఆర్ఏ, విఆర్ఓలతో తంబేపించి ఆ బియ్యాన్ని కూడా డ్రా చేసి అమ్ముకుంటున్నటువంటి వైనం వెలుగు చూసింది. ఇప్పుడు దీనిపైన పెద్ద స్థాయిలో రెవెన్యూ అధికారులు కూడా విచారణ చేయబోతున్నారు. ఇప్పటికైనా విచారణ చేసి ఇన్నేళ్లుగా అక్రమంగా తిన్నటువంటి బియ్యాన్ని కక్కించడంతో పాటు తన ఆ రేషన్ డీలర్ షాపు